शरणं त्वयि जातापराधानां त्वमेव शरणं शिवे. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శివానంద లహరి రోజుకో శ్లోకంలో ఈ రోజు 85వ శ్లోకం గురించి నేర్చుకుందాం. ముందుగా శ్లోకం. జలధిమథన దక్షో నైవ పాతాళభేదీ నచ వనమృగయాయాం నైవ లుబ్ధః ప్రవీణః అశనకుసుమభూషా వస్త్రముఖ్యాం సపర్యాం కథయ కథమహం తే కల్పయానీందుమౌళే. జలధిమథనదక్షో నైవ పాతాళభేదీ నచ వనమృగయాయాం నైవ లుబ్ధః ప్రవీణః అశనకుసుమభూషా వస్త్రముఖ్యాం సపర్యాం కథయ కథమహం తే కల్పయానీందుమౌళే. ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు? నెలవంక నిలబడేందుకు తగిన చోటిచ్చిన నుదురు కలవాడా అని చక్కగా ఆయన్ని పిలుస్తూ, ఇంతటి గొప్ప వ్యక్తికి నేను ఏ విధంగా ఉపచారాలు చేయాలయ్యా, నా దగ్గర ఆ సమర్థత లేదు అంటున్నారు. మరి ఎందుకు అలా అంటున్నారో మనం కూడా తెలుసుకోవాలి కదా. ముందుగా పదవి భాగం చూద్దాం. మనకు లాస్ట్ లైన్ లో చూడండి ఒకసారి, ఇందు మౌళే కల్పయానీందు మౌళే అని ఇచ్చారు కదా, అక్కడి నుంచి తీసుకున్న పదం ఇది. ఇందు మౌళే అంటే చంద్రుణ్ణి శిరస్సునందు ధరించిన వాడా, తే నీకు, అశన ఇక్కడ చూడండి ఈ 3వ లైన్ లో అశన కుసుమ భూష అన్నారు. అశన అంటే ఆహారం, కుసుమ అంటే పుష్పం, భూష అంటే భూషణం, వస్త్ర అంటే వస్త్రమును, ముఖ్యాం అంటే ఇవన్నీ ప్రధానంగా కలిగిన, సపర్యాం పూజోపచారాన్ని, కథం ఎలా, కల్పయాని చేయగలను, కథయా నీవే చెప్పుము, అహం నేను, జలధి సముద్రమును, మథన తరించడానికి తరుచుటకు అంటే చిలకడానికి, తరుచుటకు అంటే, దక్ష సామర్థ్యం దక్షత లేనివాడిని అని చెప్తున్నాడు. నైవ కాను, పాతాళ పాతాళ లోకమును, భేది భేదించేవాడను, నచ కాను, ఇంకా వన అడవి యందు, మృగయాయాం వేటాడుట యందు, ప్రవీణ నేర్పుగల, లుబ్ధ బోయవాడను, నైవ నా ప్లస్ ఏవ కాను అని చెప్తున్నారు. వివరంగా ఒకసారి మనం అర్థం చూద్దాం. నీవు అల్లుడివి, నిన్న చెప్పారు కదా, మనకు క్రితం శ్లోకంలో మనం చెప్పుకున్నాము. ఆయన ఏమయ్యారు ఇప్పుడు? శివుడు ఆదిశంకరాచార్యుల వారికి అల్లుడైపోయారు. నీవేమో అల్లుడివి, నేనేమో మామగారిని. మరి ఇంటికి వచ్చిన అల్లుడికి మనం ఏం చేస్తామండి? కొత్తగా ఇంటికి అల్లుడు వస్తే ఎన్ని ఉపచారాలు చేస్తాము, అది పెడతాము ఇది పెడతాము, మనకున్నదంతా పెట్టి అయ్యో ఆయన్ని ఎలా తృప్తిపరచగలమా అని చూస్తూ ఉంటాము. సేమ్ ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారి పరిస్థితి కూడా అదే. ఇంటికి వచ్చిన అల్లుడికి యథోచిత మర్యాదలు చేయటం గృహస్థుగా నా ధర్మం, తప్పక నెరవేరుస్తాను. నేనేమి ఈ విషయంలో ఇలాంటి ఉపచారాలు చేసే విషయంలో పిసినారనేమి కాను. ఎందుకంటే నా బుద్ధి అనే కన్యను పెండ్లాడిన నీకు ఇవ్వదగినది ఏదైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా వద్ద ఏమున్నా సరే సంకోచించకుండా ఇచ్చేస్తాను. కానీ ఇక్కడే పెట్టారు చిన్న లిటికేషన్ ఆయన. కానీ నా వద్ద లేనిది ఏదైనా కొత్తగా సంపాదించాలంటే మాత్రం నేనంత సమర్థుణ్ణి కానయ్యా. ఆ నేర్పు ఒక్కటే నాలో కొరతగా కనిపిస్తుంది. అలాంటి నేర్పుని కూడా మీరే ఇవ్వాలి. మరి అంటే నా నేర్పు లేనప్పుడు ఎవరు ఇవ్వాలి? భగవంతుడే ఇవ్వాలి కదా ఆ నేర్పుని కూడా. అది అడుగుతున్నారు. నీకు అమృత నైవేద్యం అందించాలని నాకుంది, దానికోసం నేను క్షీరసాగరాన్ని మదించలేనయ్యా. దివ్య నాగమణులతో నిన్ను పూజించాలనుంది, దానికోసం పాతాళాన్ని భేదించలేనయ్యా. నీవు కట్టుకునే గజ చర్మాది కట్టుపుట్టాలను నీకు కట్టబెట్టాలనుంది, కానీ నేను వేటగాణ్ణి కాదయ్యా,
వేటాడటంలో నాకు ఎలాంటి ప్రావీణ్యం లేదు. ఈ సపర్యలన్నింటినీ ఎలా చేయమంటావో నీవే చెప్పు నాకు. నీకు నిత్యావసరాలైన వీటన్నిటిని ఇవ్వలేకపోయినా నా వద్ద ఉన్నదేదో నీకివ్వగలను. ఆ ఇచ్చినదేదో స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేయవయ్యా అని అడుగుతున్నాడు. అతని అసమర్థతను గురించి చెప్తున్నారు. ఆది శంకరాచార్యుల వారు అసమర్థుడంట. హ, మరి మనమేం చెయ్యాలి? మనం ఎలా అడగాలి? ఓకే. మనం కూడా అడుగుదాము. మనం కూడా ధన్యత పొందుదాము. అలా ఎలా అసమర్థతను కలిగి ఉన్నాడో చిన్న ఉపమానం ద్వారా చూద్దాం మనం. ఓం నమ శివాయ.